మన ఫస్ట్ మూవీ అప్డేట్ మన లవర్ బాయ్ నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు మూవీ. ఈ మూవీతో మన ఓల్డ్ హీరోయిన్ లయ గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇందులో మన హీరో నితిన్ కి అక్కగా యాక్ట్ చేస్తున్నారు. అక్కకి ఎదురైన కష్టాల నుండి తమ్ముడు ఎలా సేవ్ చేశాడు అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఈ మూవీ టీం ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే నితిన్ వెంకీ కుర్ముల కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ మూవీ టీం కూడా మున్నూరులో జరుగుతున్న షూట్ ని వ్రాప్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ లో సాంగ్స్ ను షూట్ చేయడానికి సెట్స్ వేస్తున్నారు. నంబర్ 2 నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, మన్మధుడు వంటి మూవీస్ ని తీసిన డైరెక్టర్ విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉషా పరిణయం. ఈ మూవీలో మన డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారి కొడుకు శ్రీ కమల్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఇదొక లవ్ స్టోరీ. ఆల్రెడీ టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. తొందరలోనే సాంగ్స్ ను షూట్ చేయడం కోసం ఫారెన్ కి వెళ్లబోతున్నారు. నంబర్ 3 మన బాలయ్య బాబు గారి 109th మూవీ. ఈ మూవీ టీం ప్రెజెంట్ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అందులో ఒక భారీ యాక్షన్ ఫైట్ కూడా ఉంటుంది. నంబర్ 4 ఏఆర్ మురుగదాస్ గారి డైరెక్షన్ లో శివకార్తికేయన్ గారి హీరోగా ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీని రీసెంట్ గానే అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు. ఇందులో మన సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తుంది. అండ్ తొందరలోనే రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో స్టార్ట్ చేయబోతున్నారు. నంబర్ 5 మన అడివిశేష్ గారి గూఢచారి పార్ట్ 2 మూవీ. ఈ మూవీలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి గారు కనిపించబోతున్నారు. అండ్ తన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. నంబర్ 6 మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి వెట్టయాన్ మూవీ. ఈ మూవీ టీం ఇప్పటికే 80% షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన షూటింగ్ ను నెక్స్ట్ వీక్ నుండి షూట్ చేయబోతున్నారు. అండ్ ఆ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతోంది. నంబర్ 7 మన డార్లింగ్ ప్రభాస్ గారి రాజా సాబ్ మూవీ. ఈ మూవీలో టోటల్ 5 సాంగ్స్ ను పెడదామని మూవీ టీం ముందుగా అనుకున్నారు. బట్ ఇప్పుడు ఒక సాంగ్ ని తీసేస్తున్నారు. సో ఇప్పుడు 4 సాంగ్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. అందులో 2 సాంగ్స్ ని ఆల్రెడీ కంపోజ్ చేశారు. ఈ 4 సాంగ్స్ లో 3 హీరోయిన్స్ తో అండ్ ఒకటి ఐటెం సాంగ్, ఇలా 4 సాంగ్స్ అయితే లాక్ చేశారు. ప్రెజెంట్ ఈ మూవీ టీం నాన్ లీడ్ యాక్టర్స్ తో షూట్ చేస్తున్నారు. నంబర్ 8 మన ఎన్టీఆర్ గారి దేవరా మూవీ. అనుకున్నట్లే ఈ మూవీని ఈ ఏప్రిల్ 5th నుండి పోస్ట్ పోన్ చేస్తూ దసరా ఫెస్టివల్ కానుకగా అక్టోబర్ 10th రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ లో వచ్చిన మన ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ అండ్ ఈ పోస్టర్ లో ఉన్న ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది. ఐ థింక్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులేమో అనుకుంటున్నా. ఈ మూవీ టీం ఇందులో ఉన్న అన్ని ఫైట్స్ అయితే షూట్ చేసుకున్నారు. ఇంకా సాంగ్స్ అండ్ కొంత టాకీ బాట్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. నంబర్ 9 మన అల్లు అర్జున్ గారి పుష్ప పార్ట్ 3. ప్రెజెంట్ మన అల్లు అర్జున్ గారు బెర్లిన్ ఫెస్ట్ లో అయితే ఉన్నారు. అక్కడ పుష్ప పార్ట్ 3 కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అది ప్రెజెంట్ పుష్ప 2 తో బిజీగా ఉన్నారు కదా. ఆ మూవీ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యాక ఆ మూవీ రిజల్ట్ ను బట్టి ఈ మూవీ పార్ట్ 3 వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ పుష్ప అని ఒక ఫ్రాంచైజ్ లా అంటే యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నారంట. దానికి సంబంధించి కొన్ని ఐడియాస్ కూడా తమ దగ్గర ఉన్నాయంట. సో అన్ని అనుకున్నట్టు కుదిరితే పార్ట్ 3 వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. నంబర్ 10 మన ప్రభాస్ గారి కల్కి మూవీ. ఈ మూవీ టీం ప్రెజెంట్ మన ప్రభాస్ అండ్ దిశా పటాని కాంబోలో వచ్చే రొమాంటిక్ డ్యూయట్ సాంగ్ అయితే షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ అండర్ వాటర్ థీమ్ తో ఉండబోతోంది. నంబర్ 11 మన నేచురల్ స్టార్ నాని గారి సరిపోదా శనివారం మూవీ. ఈ మూవీ టీం మన నాని గారి బర్త్డే కానుకగా ఈ ఫిబ్రవరి 24th శనివారం రోజు ఈ మూవీ నుండి ఒక అప్డేట్ అయితే రాబోతోంది. ఐ థింక్ గ్లిమ్స్ వీడియో అయితే రావచ్చు. నంబర్ 12 మన అనిల్ రావిపూడి అండ్ విక్టరీ వెంకటేష్ గారి కాంబోలో ఇంకో మూవీ రాబోతోంది. ఈ మూవీ స్టోరీ ఫ్రెండ్షిప్ అండ్ ఒక ఓన్ ప్లేస్ కి సంబంధించి ఎమోషనల్ గా అండ్ కామెడీగా ఉండబోతోంది. ఈ సమ్మర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ 2025 సంక్రాంతి ఫెస్టివల్ కి ఈ మూవీని థియేటర్స్ లోకి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. నంబర్ 13 ఈగల్ మూవీ ఫేమ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మన తేజ సజ్జ హీరోగా ఒక మూవీ రాబోతోంది. నెక్స్ట్ మంత్ లో ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కూడా అయ్యింది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.